భారీ వర్షాలు, వరదలతో అల్లాడిన వరద బాధితులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలవనుంది. వరద బాధితుల సహాయం కోసం ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగనున్నారు. ఇప్పటికే ఆయన వరద బాధితులకు ₹1 విరాళం ప్రకటించగా ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ నెల జీతాన్ని విరాళంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ డబ్బులతో వరద బాధితులకు సహాయ చర్యలు అందించేందుకు వైసీపీ సిద్దమైంది. వరద బాధితుల కోసం మాజీ సీఎం జగన్ ప్రకటించిన కోటితో వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యేల ఒక నెల జీతంతో ఇప్పటికే 2 దశలలో బాధితులకు సహాయం అందించారు. మంగళవారం నుండి 3వ విడతలో వరద సహాయ కార్యక్రమాలు చేపట్టనున్నారు. రేషన్ సరుకులతో కూడిన 50,000 ప్రత్యేక ప్యాకెట్లు వరద బాధితులకు పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే తొలి దశలో 1,00,000 పాల ప్యాకెట్లు, 2 లక్షల వాటర్ బాటిళ్లు పంపిణీ చేయగా రెండో దశలో 75,000 పాల ప్యాకెట్లు, 1,00,000 వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు. 17వ తేదీ నుంచి పంపిణీ చేయనున్న స్పెషల్ ప్యాకెట్లను ఆ పార్టీ నేతలు పరిశీలించారు. సరుకులతో కూడిన ప్యాకెట్లలో బెల్లం, కందిపప్పు, వంట నూనె, ట్రెట్రా ప్యాక్ మిల్క్, ఉప్మా రవ్వ, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, బిస్కెట్ ప్యాకెట్లు తదితర పదార్థాలుంటాయి. మంగళవారం 30,000 ప్యాకెట్లు, బుధవారం 20,000 ప్యాకెట్లను వరద బాధితులకు అందజేసేందుకు వైఎస్సార్సీపీ సిద్దమైంది. పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లను విజయవాడ హనుమాన్పేటలో శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, నాయకులు కారుమూరి నాగేశ్వరరావు, మల్లాది విష్ణు, దేవినేని అవినాష్, ఆసిఫ్ తదితరులు పరిశీలించారు.